హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకుంటున్నది అలంకారాలు. మనకి టెట్ గ్రామర్ పార్ట్లో అలంకారాలు మరియు ఛందస్సు ఈ రెండింటిలో ఏదో ఒకదాని నుంచి మనకి బిట్ అనేది వస్తుంది, రెండింటి నుంచి అయితే రాదు. ఛందస్సు మరియు అలంకారాలు ఈ రెండింటిలో ఏదో ఒకదాని నుంచి బిట్ వస్తుంది కాబట్టి మనం ఇది టాపిక్ని నీట్గా నేర్చుకుంటూ అదేవిధంగా వెనుక ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇలా మనం చేశాక మీరే చెప్పేస్తారు ఆటోమేటిక్గా ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా. ఈ అలంకారాలు అనేవి షార్ట్కట్గా కూడా మనం ఇగోండి ఇలా కీ పాయింట్స్ రూపంలో మనం ఈజీగా షార్ట్కట్గా నేర్చుకున్న తర్వాత మనం ఆ ప్రాక్టీస్ బిట్స్ చేసిన వెంబడి మనకి ఈ అలంకారాల మీద ఒక ఫుల్ క్లారిటీ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. అయితే అలంకారాలు అనేవి ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయండి. ముఖ్యంగా అయితే రెండు రకాలు ఏంటేంటి? శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ శబ్దాలంకారాలు అర్థాలంకారాలని రెండు విధాలుగా ఉన్నాయి. ఏంటండి? శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలని రెండు విధాలు. ఈ శబ్దాలంకారాలు మళ్ళీ మూడు రకాలు. ఈ శబ్దాలంకారాలు మళ్ళీ మూడు విధాలు. ఏంటేంటి? అనుప్రాస అలంకారము, ముక్తపద గ్రస్తాలంకారము, యమకాలంకారము. ఇవి చాలా సింపుల్. మీరు అలంకారాలంటే ఏదో భూతంలో పెట్టి చూడొద్దు, అవి చాలా సింపుల్గా గుర్తుండిపోతాయి. మీరు పేర్లు గుర్తుంటే చాలు, అవి ఎలా గుర్తించవచ్చని మీకే తెలిసిపోతుంది. అనుప్రాస అలంకారము, ముక్తపద గ్రస్తాలంకారము, యమకాలంకారము. అయితే ఈ అనుప్రాసాలంకారం, ఈ ప్రాస అనేటటువంటిది ఉందో చూడండి, ఆ ప్రాసాలంకారం అనేది నాలుగు రకాలు. మళ్ళీ నృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ఇలా నాలుగు రకాలుగా ఉందన్నమాట. అయితే ఒక్కొక్క దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ అనుప్రాస అలంకారానికి సంబంధించి నాలుగు అలంకారాలు అయిన తర్వాత ముక్తపద గ్రస్తాలంకారం అనేది ఒక విధమే ఉంటుంది, యమకాలంకారం కూడా ఒక విధమే ఉంటుంది. ఓకేనండి, ఇవి ఒకసారి చూసేద్దాం. ఈ నృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే హల్లు అనేక సార్లు వచ్చేసింది అనుకోండి, ఒక హల్లే వస్తుంది కానీ ఒక వాక్యంలో చాలాసార్లు రిపీట్ అవుతుంటుంది అనమాట. అది ఒక హల్లే అనేక సార్లు వస్తే దాన్ని ఏమంటారంటే నృత్యానుప్రాస. అలాగే చేకానుప్రాస అంటే అర్ధభేదముతో చూడండి, చే అంటే మీరు అది బే అని గుర్తుపెట్టుకోండి. చే అనే లెటరు బే అనే లెటర్లా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అది గుర్తుండిపోద్ది. చేకానుప్రాస అంటే అర్ధభేదము, బే అని గుర్తుపెట్టుకోండి. అర్ధభేదంతో హల్లుల జంట పక్కనే రావడాన్ని చేకానుప్రాస అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే, పైన నృత్యానుప్రాస ఎగ్జాంపుల్ కూడా చూసుంటారు. వారు పొమ్మని వారు కారు, వారు పొగబెట్టి వారులో రు అనేది అనేక మార్లు వచ్చింది, అది నృత్యానుప్రాస. చేకానుప్రాసలో అర్ధభేదంతో హల్లుల జంట పక్కనే వస్తుంది. ఇది పక్కనే అర్ధభేదంతో వస్తే చేకానుప్రాస. మనం చెప్పుకున్నాం కదా యమకాలంకారం అని, అది అర్ధభేదంతో కూడిన హల్లుల జంట కొంత వ్యవధిలో వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, పురము నందు, అంతిపురము నందు. ఈ పురము అనే పదం అనేది కొంత భేదంతో వస్తే అది యమకాలంకారం. అర్ధభేదము పక్కనే వచ్చిందనుకోండి, ఇలా అర్ధభేదం ఉంటూ హల్లుల జంట పక్కనే చూడండి, పాప సంవహరుడు హరుడు, హరుడు అని పక్కనే వర్డ్స్ అనేవి కనిపించాయి అనుకోండి. ఆంజనేయ స్వామి నీకు 100 వందనాలు. ఇలా హల్లుల జంట అనేది పక్కనే వస్తే అది చేకానుప్రాస. చే అంటే బే అని గుర్తుపెట్టుకోండి, భేదంతో వచ్చేది, అర్ధభేదంతో రావాలి. ఆ హరుడికి ఈ హరుడికి ఉండే భేదం వేరు. ఇక్కడ హరుడు పాప సంవహరుడు హరుడు, ఇక్కడ హరుడంటే హరించేవాడని, అక్కడ హరుడంటే శివుడని. ఆంజనేయ స్వామి నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అంటే 100 అని అర్థం, కానీ వందనాలంటే నమస్కారం అని. అలా అర్ధభేదంతో ఉండే హల్లుల జంట అనేది వస్తే పక్కనే వస్తే చేకానుప్రాస. కొంచెం వ్యవధితో మధ్యలో ఏదైనా సమ్ వర్డ్స్ వచ్చి దూరంగా వస్తే అవి యమకాలంకారము. అర్థమైంది కదా? లాటానుప్రాస అర్ధభేదం ఉండదండి వీటిలో. అర్ధభేదం అయితే ఉండదు, తాత్పర్య భేదం ఉంటుంది. అర్ధభేదం లేకుండా ఇక్కడ తండ్రి అనే పదానికి రెండు దగ్గరలో కూడా ఒకే అర్థం వచ్చింది అనుకోండి. తండ్రి అనే పదానికి రెండు దగ్గరలో ఒకే అర్థం. చూడండి, హరిని చేర్చును తండ్రి. ఇక్కడ రెండు దగ్గరలో కూడా తండ్రి అనే పదానికి ఒకే అర్థం వస్తే అది లాటానుప్రాస అవుతుంది.
అర్థ భేదం అనేది అందులో ఉండదు. రెండు పదాలకి ఒకే అర్థం ఉంటుందన్నమాట. అది లాటానుప్రాస. అంత్యానుప్రాస. అంత్యానుప్రాస అంటే అంత్యము అంటే చివర అని. ఒక పద్యంలో కానీ, గేయంలో కానీ, వాక్యంలో కానీ చివర వచ్చేటటువంటి ప్రాసనే మనం అంత్యానుప్రాస అంటారు. చూడండి ఎగ్జాంపుల్, గుర్రపు కళ్ళెము, హారతి పల్లెము, తలుపు గొల్లెము. ఇలా చివరేమున్నాయండి? కళ్ళెం, పల్లెం, గొల్లెం. లా కింద లావొత్తు సున్నా, అది అనేది కామన్గా వచ్చింది అన్నింటికి. ఇలా వస్తే దాన్ని అంత్యానుప్రాస అంటారు. నెక్స్ట్ వన్, ముక్తపద గ్రస్తాలంకారం. ముక్తపద గ్రస్తాలంకారం అంటే ముక్త పద గ్రస్తాలంకారం, విడిచిన పదాన్నే మరలా గ్రహించడం. ఒక వాక్యం ఉంటుంది, వాక్యం చివరైతే ఏ వర్డ్ అయితే వస్తుందో మళ్ళీ అదే వర్డ్తో మళ్ళీ నెక్స్ట్ వాక్యాన్ని స్టార్ట్ చేయడం. విడిచిన పదాన్ని మరలా గ్రహించడం ముక్త పద గ్రస్తం. ముక్త అంటే వదిలేయడం, పద అంటే పదము, గ్రస్తం అంటే మళ్ళీ తీసుకోవడం. ముక్త అంటే వదిలేయడం, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే మళ్ళీ తీసుకోవడం. చూడండి, విడిచిన పదాన్నే మరలా గ్రహించడాన్ని ముక్త పద గ్రస్తాలంకారం అంటారు. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టు ఉంది, పిట్ట మనసులో ఏముంది. ఇలా ఒక ఎగ్జాంపుల్ అనమాట, ఒక కామెడీలాగా. ఇలా చూడండి, ఇది ముక్తపద గ్రస్తాలంకారం. ఆల్రెడీ మనం చెప్పుకున్న అర్ధభేదంతో కూడిన హల్లుల జంట కొంత వ్యవధితో వస్తే అది యమకాలంకారం అని. ఇప్పుడు మీకు అర్థమైపోయాయి కదండి. శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అనుప్రాస అలంకారము, ముక్తపద గ్రస్తాలంకారము, యమకాలంకారము. చూడండి, అనుప్రాస అలంకారము, ముక్తపద గ్రస్తాలంకారము, యమకాలంకారము. ఈ అనుప్రాస అలంకారంలో నృత్యానుప్రాస అంటే ఒకే హల్లు, ఒక హల్లు, హల్లులు జంటగట కాదు, ఒక హల్లు వాక్యంలో ఎక్కువ సార్లు కనిపిస్తూనే ఉందనుకోండి. పాపా అని కానీ, లా కానీ, అలా ఒకే హల్లు ఎక్కువసార్లు మనకు కనిపిస్తాయి, అది నృత్యానుప్రాస. చేకానుప్రాస, చే అంటే బే అని గుర్తుపెట్టుకోండి. అర్ధభేదంతో ఉన్న హల్లుల జంట పక్కనే వచ్చేస్తాయి. పక్కనే వస్తే చేకానుప్రాస, కొంత వ్యవధి దూరంతో వస్తే అది యమకాలంకారము. లాటానుప్రాస అంటే అందులో అర్ధభేదం ఉండదు, 2 పదాలు ఒకటే వస్తుంది, లాటానుప్రాస. అంత్య అంటే చివర, అంత్యంగా వస్తే అంత్యానుప్రాస. మీకు అవన్నీ అర్థమవుతున్నాయి కదా. నెక్స్ట్, ముక్త పదగ్రస్త అంటే విడిసిన పదాన్నే మళ్ళీ గ్రహించడం. ముక్త పదగ్రస్త అలంకారం. మీకు ఆ శబ్దాలంకారాలన్నీ కూడా మీకు అర్థమైపోయాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఎవ్రీవన్? ఓకే కదా. నెక్స్ట్ వన్, అర్ధాలంకారాలు ఇవి ఒక 12 ఉన్నాయి, కానీ సింపులే. ఉపమాలంకారం పూర్వం నుంచి వస్తుంది, ప్రాచీనమైనది. మొట్టమొదటి అలంకారము ఉపమాలంకారము. అనన్వయాలంకారము, అతిశయోక్త అలంకారము, ఎక్కువ చేసి చెప్పేయడం. శ్లేషాలంకారము, అర్ధాంతరన్యాస అలంకారము, స్వభావోక్త అలంకారము, రూపక అలంకారము, వ్యాజస్థుతి, దుష్టాంత అలంకారము, క్రమాలంకారము, దీపక అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము. ఇవి చూసి మీరేమీ భయపడొద్దండి. ఇప్పుడు శబ్దాలంకారాలు చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో అంతే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేసినాక మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇందులో మనకి ఎగ్జామ్లో వచ్చే అలంకారాలు మాత్రం కొన్నే వస్తాయి నాకు తెలిసి, కానీ మనం నేర్చుకోవడం వల్ల ఏ మాత్రమూ తప్పులేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఉపమాలంకారం అంటే ఇక్కడ మనం పోల్చేటటువంటి వస్తువుకి, పోలికకు తెచ్చుకున్న వస్తువుకి, అంటే ఉపమేయానికి ఉపమానానికి గల పోలిక కనిపించింది. అందులో వలే, లాగా ఒక వాక్యం ఇచ్చారు, అందులో వలే, లాగా అనేటటువంటి కీవర్డ్స్ కనిపిస్తే అది ఉపమాలంకారము. ఓకేనండి. ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము, నెక్స్ట్ మీకు తెలుస్తుంది. అనన్వయ అలంకారం అంటే ఉపమానమైన ఉపమేయమైన ఒకే వస్తువు కలిగేవి. అంటే చూడండి, ఇందులో మీకు లాటానుప్రాస చేకానుప్రాస మాదిరిగా అక్కడ ఒకే వర్డ్ 2 సార్లు వస్తుంది. చందమామ, రాజు, హరుడు అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒకే పదము 2 సార్లు రిపీట్ అవుతుంది. అదేంటంటే అనన్వయ అలంకారం అంటే పోలికకి తెచ్చుకున్న వస్తువు, పోల్చే వస్తువు 2 కూడా ఒకటే అయిపోతాయి. ఓకేనండి. ఇంక వివరంగా చెప్తాను వీటి గురించి, మీకు షార్ట్ కట్ అనమాట ఇది. అతిశయోక్త అలంకారం, ఎక్కువ చేసి చెప్పేయడం. ఉన్న తక్కువే కానీ ఎక్కువ చేసి చెప్పేయడం. కొంచెం ఈ బండ కొండయా అన్నట్లుంది, లేదా వర్షము చిన్న చినుకలు అయినప్పటికీ వర్షం అనేది తుఫాను మాదిరిగా ఉంది అంటే చిన్న వాటిని ఏదో పెద్దదిగా చేసి చెప్పేయడం అలాంటిది అనమాట. అతిశయోక్తి, అతి అంటే ఎక్కువ చేసి చెప్పడం. ఓకేనండి. శ్లేషాలంకారం, ఇది పదానికి అనేక అర్థాలు వస్తాయంట. ఒకే పదం ఉన్నప్పటికీ వాటికి చాలా అర్థాలు వస్తాయి.
లేదా 2-3 అర్థాలు. లత అని ఉంది. లత అంటే లత అనేది ఒక స్త్రీ పేరు కావచ్చు, లత అంటే తీగ కావచ్చు, అలా అన్నమాట. అలా ఒక పదానికి 2 అర్థాలు ఇస్తే అది శ్లేష అలంకారం. మీరు అలంకారాలు గుర్తించేటప్పుడు ఆప్షన్స్ నుంచి వెళ్ళండి. ఇది స్వభావోక్తి అవుతుందా అవదా, ఇది అంత్యానుప్రాస అవుద్దా అవదా, ఇది ఒక ఉపమాలంకారం అవుతుందా అవదా, ఉత్ప్రేక్ష అలంకారం అవుతుందా అవదా, ఇలా ఆప్షన్స్ నుంచి మాత్రమే ఫస్ట్ వెళ్ళండి. మీరు డైరెక్ట్గా గుర్తుపెడితే ఓకే, గుర్తుపెట్టిన దాన్నా సరే ప్రతి ఆప్షన్ని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలంకారాలు చేసేటప్పుడు మాత్రం ప్రతి ఆప్షన్ని చదివి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం అంటే సామాన్యాన్ని విశేషణాన్ని సామాన్యాలకు సమర్థించడం. ఇక్కడ సామాన్య విశేషణాలు అంటే తెలుసు కదండి. ఒక రాజు ఉన్నారు. ఒక సామాన్యం అంటే ఏంటి, ఒక రాజు అనేది సామాన్యం, కానీ ఒక గొప్ప రాజు అలాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, అది విశేషణం అన్నమాట. లేదా ఒక గొప్ప వ్యక్తితో పోల్చడం, ఒక సాధారణమైన మనిషిని, ఒక బలవంతుడైన మనిషిని ఒక భీమునితో పోల్చడం, ఒక సామాన్యమైన మనిషిని ఒక భీమునితో పోల్చడం, ఒక విశేషణంతో పోల్చడం, ఒక సామాన్య విశేషణాలకి సమర్థించి చెప్పడం. వీడు భీముడా అన్నట్లున్నాడు, లేదా భీముడులా ఉన్నాడు, అలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, అది అర్ధాంతరన్యాస అలంకారం అనమాట. నెక్స్ట్ వన్, సామాన్యానికి విశేషణానికి అసలు ఇదే లేదు, భేదమే లేదన్నట్లుగా చెప్పడం అనమాట. రూపక అలంకారం అంటే రూపక సమాసం అనేది అందులో కనిపిస్తుంది. రూపక అలంకారం అంటే రూపక సమాసం అనేది అందులో కనిపిస్తుంది. రూపక సమాసం అంటే మనకు తెలుసు కదండి, అదనమాట. నెక్స్ట్ వన్, వ్యాజస్థుతి అలంకారం అంటే స్థుతి వలన నిందన కానీ, అంటే బాగా పొగిడినట్లు కనిపిస్తారు, కానీ అది వెనక నుండి ఆలోచిస్తే, డబుల్ మీనింగ్లో ఆలోచిస్తే నింద కనిపిస్తుంది. బాగా నిందించినట్లు ఉంటుంది. ఏంట్రా నువ్వు ఎంత ఎదవ్వి, అసలు నీకు ఏం బుద్ధి బుర్ర తెలియదు, నువ్వు కొంచెం అమాయకుడురా అని అన్నారనుకో, అసలు నిజంగా పొగుడుతున్నారో తెలియదు, అమాయకుడు అని తిడుతున్నాడో తెలియదు. అలా ఉంటాయన్నమాట. స్తుతిచే నిందను కానీ, నిందచే స్తుతిని కానీ ఉంటే అది వ్యాజస్థుతి అలంకారం. ఎక్కువ దేవుళ్ళకి తిడుతుంటారు. ఏంటి దేవుడా నువ్వు ఇలాంటి చెత్త పని చేసావు, నువ్వు ఎంతో చేస్తావు అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేసావు అంటే, అది ఎంతో చేస్తున్నావు అని చెప్పేసి పొగుడుతున్నారా లేదా తిడుతున్నారా అనేది అర్థం కాదు, అలా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రమాలంకారం. వస్తువు యొక్క క్రమం అనేది ఒక వాక్యంలో ఏ క్రమంలో అయితే కనిపించిందో అదే క్రమంలో, మనకి 8th క్లాస్లో చూస్తే కొన్ని పద్యాలు ఉన్నాయి. ఆ పద్యానికి చివర లాస్ట్ వాక్యంలో ఒక పద్యం ఉంటే 4వ పాదంలో మొదటి 3 పాదాల యొక్క ఆన్సర్లు ఇవ్వబడినవి అని ఉంటుంది. అది క్రమాలంకారం అవుతుంది. ఓకేనండి. అంటే ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యానికి సంబంధించినటువంటి సేమ్ అది చూడండి. ఎలుక, ఏనుగు, సింహములు, కలుగు, ఏనుగు ఎక్కడ ఉంటుంది, అడవి అనుకోండి, పోనీ అడవి మరియు గృహలోనికి వెళ్ళినవి. ఎలుక, ఏనుగ, సింహము అడవి మరియు కలుగు, అడవి మరియు సింహానికి ఏముంటుంది, బోను కానీ, లేదా గృహలోనికి వెళ్ళినవి అని ఉన్నాయనుకోండి. అంటే ఎలుక యొక్క కన్నమని అదే కలుగనేసి, నెక్స్ట్ ఏనుగుకి అడవని, అలాగే సింహానికి ఉండేటటువంటి గృహాన్ని, అలా వరుస మీద మనం ఇచ్చామనుకోండి, అది క్రమాలంకారం అవుతుంది. ఓకేనండి. ఒక వస్తువు యొక్క క్రమం, అదే క్రమంలో మళ్ళీ ఒక పోలిస్తే అది క్రమాలంకారం అవుతుంది. నెక్స్ట్ దృష్టాంత అలంకారం. బింబ ప్రతిబింబ భావనలు కనిపించాలి. బింబ ప్రతిబింబ భావనలు కనిపిస్తాయి. నెక్స్ట్ మన అక్కడ వివరంగా చెప్తాను. దీపక అలంకారం అంటే ప్రస్తుతము అప్రస్తుతంతో పోల్చడం. ఈ ప్రస్తుతం ఉండేటటువంటి భావనని అప్రస్తుతంతో పోల్చడం జరగడం. ఇది ఏంటంటే అందులో కీవర్డ్స్ చేత అనేటటువంటి కీవర్డ్స్ కనిపిస్తాయి. అది దీపక అలంకారము, చేత అనేటటువంటివి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారము. ఇటు ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఉత్ప్రేక్ష అలంకారంలో ఊహ మాత్రమే ఉంటుంది. అందులో కీవర్డ్స్ అన్నట్లు ఇది బంగారు తీగయ, ఈ తీగ బంగారు తీగయ అన్నట్లు అనేటటువంటిది కీవర్డ్ కనిపిస్తుంది. లేదా బంగారు తీగలా ఉన్నది, అనేటటువంటిది కనిపిస్తుంది ఉత్ప్రేక్ష అలంకారంలో. స్వభావోక్తి అంటే ఉన్నట్లుగా చెప్పడం అన్నమాట. రాజు ఎప్పుడూ కూడా అంటే ఏదో ఉన్నట్లుగా అలా చెప్పేస్తారు తప్పితే అందులో అలంకారం అనేది అంత స్పష్టంగా అనేది ఉండదు. ఒక కుందేలు ఎప్పుడు కూడా గెంతులు వేస్తూ ఉంటుంది, అడవిలో గెంతులు వేస్తూ ఉంటుంది.
ఆ కుంది అలాంటివి అనమాట. ఏదో ఉన్నట్లుగా చెప్పాడు, అది స్వభావోక్త అలంకారం అవుతుంది. ఇప్పుడు వివరంగా చూసేద్దాం అలంకారాలు. చూడండి, అలంకారాలుగా వివరంగా చూస్తే ఉపమాలంకారం. అలంకారంలో మొట్టమొదటిది మరియు ప్రాచీనమైనది ఉపమాలంకారం. ఉపమేయ ఉపమానాలకు సమానమైన సామ్యము పోలిక చెప్పేదే ఉపమాలంకారం. చూడండి, ఏ రెండింటి మధ్య పోలిక చెప్పబడుతుంది అంటే ఉపమానానికి మరియు ఉపమేయానికి మధ్య పోలిక చెప్పబడుతుంది. దీనిలో 4 భాగాలు ఉంటాయి. ఉపమానం అంటే పోల్చబడే వస్తువు లేదా వర్ణించే వస్తువు. ఉపమేయం అంటే పోలికకు తెచ్చుకున్నది. చూడండి, ఉపమానం అంటే ఎక్కడో ఉంటుంది కదండి, మనం పోల్చబడుతుంది, వర్ణిస్తుంది ఆ వస్తువు అన్నమాట. నెక్స్ట్ ఉపమేయము అంటే ఏదైతే వస్తువుని మనం పోలిస్తున్నామో అదనమాట. అంటే ఇక్కడ పోలికకు తెచ్చుకున్న వస్తువు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బండను తీసుకున్నాం, ఇది ఉపమేయం అవుతుంది. మనం ఎక్కడో ఉన్న వస్తువును పోల్చాం, అది ఉపమానం అవుతుంది. ఇక్కడ బండని తీసుకున్నాం, ఈ బండ కొండయా అన్నట్లు కొండలాగా ఉన్నది అని చెప్పేసి అన్నాం అనుకోండి, లాగా ఒలేటటువంటివి ఇక్కడ వస్తాయి. లాగా ఒలే పోలెన్ రీతి అనేటటువంటి కీవర్డ్స్ వస్తాయి. ఈ బండ కొండలాగా ఉన్నది అని చెప్పేసి ఒక అలంకారం చెప్పామనుకోండి, అందులో ఈ బండ అనేది ఏమవుతుందంటే ఉపమేయం అవుతుంది. ఇక్కడ ఉన్నది ఉపమేయము. మనం ఎక్కడో ఉన్న వస్తువుని పోలుస్తున్నామే, అది ఉపమానము. ఇది ఉపమేయము, అది ఉపమానం. ఇది ఉపమేయము, అది ఉపమానం. అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఉపమాలంకారంలో ఒలే, లాగా, పోలే, రీతి అనేటటువంటివి వస్తాయి. అవి ఏంటంటే ఉపమ వాచకము అంటారు. ఇక్కడ ఉపమాలంకారం అని పెడిపోయింది, ఇక్కడ ఉపమ వాచకం అని రాసుకోండి. ఉపమ వాచకం అనమాట. ఉపమ వాచకం ఏమవుతుంది అంటే వలే, లాగా, పోలేని రీతి అనేటటువంటివి ఉపమవాచకం అవుతాయి. నెక్స్ట్ సమాన ధర్మం అంటే ఉపమానము ఉపమేయాలలో ఉండేటటువంటి సమాన ధర్మం. చూడండి, ఈ రెండింటిలో ఉండేటటువంటి సమాన ధర్మమే సమాన ధర్మం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పై 4 భాగాల్ని కలిగి ఉన్న అలంకారాన్ని పూర్ణోపమా అని, ఏ ఒక్కటి లోపించిన వాటిని చూడండి, పై 4 భాగాల్ని కలిగి ఉన్నటువంటి వాటిని పూర్ణోపమా అని, ఏ ఒక్కటి లోపించిన దాన్ని లుప్తోపమా అని అంటారు. అయితే చూడండి ఎగ్జాంపుల్, వర్షధార వోలే వచ్చు చీకట్లలో మట్టి దివ్య నిలుచు. చూడండి, వర్షధార వోలే వచ్చు చీకట్లలో మట్టి దివ్య నిలుచు. చూడండి, ఈ వర్షధార వోలే అనేటటువంటిది దేన్ని పోల్చారు అంటే ఇక్కడ చీకట్లను పోల్చారు. వర్షధార వోలే చీకట్లను పోల్చారు. ఇక్కడ చీకట్లు ఇక్కడ ఉన్నది ఏమవుతుందని చెప్పుకున్నాం, ఉపమేయము. ఎక్కడో పోలుస్తున్నాం చూడండి, అది ఉపమానము. ఈ ఓలే అనేటటువంటిది ఉపమ వాచకము. చూడండి, ఈ మట్టి దివ్య నిలుచు ఈ వచ్చు అనేటటువంటిది సమాన ధర్మం అవుతుంది. ఇంకొన్ని ప్రాక్టీస్ చేద్దాం, అప్పుడు వస్తాయి, ఇంకా బాగా వస్తాయి. నెక్స్ట్ వన్, అనన్వయ అలంకారం అంటే ఉపమేయము మరి ఉపమానం రెండు కూడా ఒకే వస్తువు అవ్వాలి. చూడండి, ఆల్రెడీ చెప్పాను మీకు, ఒకే వస్తువు 2 సార్లు రిపీట్ అవుతుంది. అనన్వయ అలంకారం అంటే ఒకే వస్తువు 2 సార్లు ఒకే పదం అనేది 2 సార్లు రిపీట్ అవుతుందని. ఇక్కడ చూడండి, చంద్రుడు వలె స్వభావంతుడు. రావణ యుద్ధము వలె ఉన్నది. చూడండి, ఇక్కడ పోల్చే వస్తువు పోల్చబడే వస్తువు రెండు కూడా ఒకటే. చంద్రుడు వలె ఉంది, రావణ యుద్ధం లాగే ఉంది, అలాంటిది. ఇది చాలా సింపుల్ అనన్వయ అలంకారము, రెండు ఒకేలాంటివి వస్తాయి. నెక్స్ట్ అతిశయోక్తి, మనకు తెలిసిందే, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పాడు. మా ఊర్లో ఏదైనా ఒక విషయాన్ని అతిశయంగా లేదా ఎక్కువగా వర్ణించడం అనమాట. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది, మరీ చెరువు అంత ఉండదు కదండి, సముద్రం అంతా అలా అనమాట. మా ఊర్లో బంగారం పండింది అంటే మంచి పంట పండినప్పుడు బంగారం పండింది అంటారు. పలుకే బంగారం అయ్యే అంటే పలుకును మరీ బంగారంతో పోల్చారనమాట. అలా అనమాట. అతిశయోక్తి అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పేయడం. శ్లాసాలంకారం అంటే ఇక్కడ ఈ అలంకారంలో మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అక్షరాలు కూడా విడివిడిగా ఇస్తాడు. చూడండి, ఆమె లత పక్కన నిల్చుంది. లత అనేది
అంటే తీగ అవ్వచ్చు లేదా స్త్రీ అవ్వచ్చు. కానీ ఇక్కడ చూడండి, మాకు మా విడాకులు ఇవ్వండి. ఇక్కడ చూడండి, విడివిడిగా ఇస్తేనే ఇక్కడ మనం విడదీయగలం. ఇక్కడ మా విడాకులు అవుతుంది, మొత్తం కలిపి పదం ఒకటి అవుతుంది, లేదా మా విడాకులు అనేటటువంటి పదం కూడా అవుతుంది. అంటే ఒక వాక్యాన్ని మనం చదివినప్పుడు అది 2 అర్థాలను ఇచ్చేస్తుంటుంది అనమాట. అసలు మనకు అర్థం కాదు, రెండో అర్థం కూడా వాటిలో ఉంటుంది. అలాంటివి శ్లేష అలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదుల వలన ఏదైనా విషయాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పేయడం. దీన్నే జాతి అలంకారం అని కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే జాతి అలంకారం అని కూడా అంటారు. నేను చూశాను, చెప్పాం కదండి ఆల్రెడీ, మనం ఉన్నదన్నట్లుగా వివరించేయడం, ఏదైనా జరిగిన విషయాన్ని ఉన్నదన్నట్లుగా వివరించేయడమే. అందులో అలంకారం అనేది ప్రత్యేకించి మనకి కొత్త కొత్త వర్డ్స్ అనేవి ఏమి కనిపించవు. ఇది స్వభావోక్తి అలంకారం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ ముంజేతులు తుడుచుకుంటూ మురికి కాలువ పక్కన నిద్రించిన చిన్నారి. అది ఒక స్వభావోక్తి అలంకారం, ఉన్నదన్నట్లు చెప్పాడు. నెక్స్ట్ వన్, అర్ధాంతర అన్యాస అలంకారం చూస్తే సామాన్య విశేషణాలను ఒకదానితో ఒకటి సమర్థించడం. సామాన్య విశేషణాలను ఒకదానితో ఒకటి సమర్థించడం. గొప్పవారితో కలిసి ఉంటే అల్పులు గౌరవించబడతారు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఒకటే అలంకారం. పూలతో దారం కూడా తలకెక్కుతుంది కదా, అంటే చూడండి, ఇది మొత్తం ఒకటే అవుతుంది. అంటే గొప్పవారితో గొప్పవారిని దేంతో పోల్చారంటే పువ్వులతో పోల్చారు. నెక్స్ట్ వన్, అల్పుల్ని దేంతో పోల్చారంటే దారాన్ని పోల్చారు. అంటే గొప్పవారితో స్నేహం చేస్తే అల్పులు కూడా గౌరవించబడతారు. అదేవిధంగా పువ్వులతో దారం ఉండడం వల్ల దారానికి కూడా విలువ వచ్చింది. ఓకేనండి, పూలతో దారం ఉండడం వల్ల దారానికి కూడా విలువ వచ్చింది అనేటటువంటి ఇలా 2 వాక్యాలుగా కనిపిస్తాయి. అది అర్ధాంతర అన్యాస అలంకారం. ఓకేనండి, 2 వాక్యాలుగా కనిపిస్తే అది అర్ధాంతర అన్యాస అలంకారం. ఒకటి నార్మల్ పోలిక, సామాన్య పోలిక ఉంటుంది, ఇంకోటి ఒక సామాన్య విశేషం అనేది ఉంటుంది, ఇంకోటి గొప్ప విశేషం అనేది ఉంటుంది. ఓకేనండి, అందులో ఒకటి సామాన్యం అనేది ఉంటుంది, ఇంకొకటి గొప్పది అనేది ఉంటుంది. సామాన్యం వలన గొప్పది సమర్థించబడుతుంది. సామాన్యం వలనే గొప్పగా ఉండడం వల్లనే సామాన్యం దానికి కూడా విలువ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి అర్థం వస్తే అది అర్ధాంతర అన్యాస అలంకారం. నెక్స్ట్ వన్, రూపక అలంకారం. రూపక అలంకారంలో మనకి రూపక సమాసం అనేది ఉంటుంది. నవ్వుల వాన, నవ్వులనిడి వాన. నెక్స్ట్, నగర మహావృక్షము, నగరమనడి మహావృక్షము. అనిడి అనేటటువంటిది వస్తుంది, అది రూపక సమాసం. ఇక్కడ ఉపమాన ఉపమేయాలకు అభేదం లేదని చెప్పడం, అసలు భేదమే లేదు. నవ్వుల వాన అంటే వానే నవ్వులలా ఉంది. ఇక్కడ నగర మహావృక్షము, ఆ నగరం ఎలా కనిపిస్తుందంటే మహావృక్షంలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పోల్చే వస్తువు పోల్చబడే వస్తువు 2 కూడా ఒక పదంలో కనిపిస్తాయి. మనకి ఒక పదంలోనే కనిపిస్తాయి, 2 మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. పోల్చిన వస్తువు పోల్చబడే వస్తువు 2 మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. 2 మిక్స్ అయిపోయి ఉంటే అది రూపక అలంకారము. ఓకేనండి, నవ్వుల వాన, మహావృక్షము ఇలాంటివి అనమాట. నగర మహావృక్షము ఇలాంటివి అనమాట. రెండింటికి కూడా పెద్ద భేదం లేదని చెప్పడం. ఎగ్జాంపుల్స్ చేద్దాం, అప్పుడు మనం ఇంకా బాగా గుర్తొస్తాయి. నెక్స్ట్, వ్యాజస్థుతి అలంకారం. వ్యాజస్థుతి, నింద వలన స్థుతి కానీ స్థుతి వలన నింద కానీ. ఓ గంగా, పాపాత్ములను కూడా కరిగిస్తావు, నీకు వివేకం ఎక్కడిది అంటే చూడండి, పాపాత్ములను కూడా కరిగిస్తావని పొగుడుతున్నారా, నీకు వివేకం ఎక్కడిది, అసలు నీకు వివేకం ఉందా లేదని తిడుతున్నారా ఏంటనేది అర్థం కాదనమాట. అలా ఉంటుంది. నింద చేత స్థుతి కానీ స్థుతి వలన నింద కానీ వ్యాజస్థుతి అలంకారంలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, క్రమాలంకారము. వస్తు క్రమాన్ని చెబుతూ అదే క్రమంలో పోలిక. వస్తువు యొక్క క్రమాన్ని చెబుతూ అదే క్రమంలో పోలిక లేదా అన్వయించడం అనమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి అనమాట. కచ్చప మూసికంబులు వల జల బిలమందు ప్రవేశించును. చూడండి, కచ్చప మూసికంబులు వన జల బిలమందు ప్రవేశించును. గజ అంటే ఏనుగు వనంలో ప్రవేశించింది. కచ్చపము అంటే కప్ప జలంలో ప్రవేశించింది. మూసికము అంటే ఎలుక బిలమందు ప్రవేశించింది. ఇలా అనమాట. కచ్చప మూసికంబులు వనజల బిలమందు ప్రవేశించును. ఇలాంటిది వస్తే అది క్రమాలంకారం. నెక్స్ట్ వన్, మీరు అందుకే ఆప్షన్స్ నుంచి వెళ్ళండి. ఇది అవుతుందా అవదా అని ఆప్షన్స్ నుంచి వెళ్తేనే మీకు ఇంకా బాగా తెలుస్తుంది అనమాట, బిట్ చేయగలుగుతారు.
దృష్టాంత అలంకారం. దృష్టాంత అలంకారం అంటే ఉపమానము ఉపమేయాలకు బింబ ప్రతిబింబ భావనలు వస్తాయన్నమాట. ఓ రాజా, నీ కీర్తి నీవే కీర్తివంతుడువు, ఆ చంద్రుడే కాంతివంతుడు. చూడండి, ఇక్కడ బింబ ప్రతిబింబం వస్తుంది అన్నమాట. అంటే అక్కడ పోల్చబడే వస్తువుకి ఆపోజిట్లో వస్తుంది. పోల్చబడే చూడండి, నీవే కీర్తివంతుడు, ఆ చంద్రుడే కాంతివంతుడు. బింబ ప్రతిబింబ భావనలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు, చూడ రుచులు జాడవేరు. ఉప్పు కర్పూరం ఒక్క పోలికలోనే ఉంటాయి. అంటే పోలిక అనేది కనిపిస్తుంది, అదేవిధంగా బింబ ప్రతిబింబంగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, దీపక అలంకారము. ప్రకృత అప్రకృతములకు ధర్మైక్యం చెప్పడం. అంటే ప్రస్తుతము అప్రస్తుతములకు ధర్మైక్యం చెప్పడం అన్నమాట. ప్రతాపం చేత రాజు, మదము చేత ఏనుగు ప్రకాశించును. ప్రతాపం చేత రాజు, అలాగే మదము చేత ఏనుగు ప్రకాశించును. ఇందులో దీపక అలంకారంలో మీకు ఒకటి చెప్పాను కీవర్డ్, చేత చే అనేటటువంటి కీవర్డ్స్ కనిపిస్తాయి. చేత చే అనేటటువంటి కీవర్డ్స్ కనిపిస్తాయి. ఓకేనండి. ఇక్కడ నెక్స్ట్ వన్, ఉత్ప్రేక్ష అలంకారం. ఫైనల్లో ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఉత్ప్రేక్ష అలంకారం అంటేనే ఊహ అని చెప్పాను. ఉత్ప్రేక్ష అలంకారం అంటేనే ఊహ. దీనిలో ఊహకే ప్రాధాన్యం ఉంటుంది, వాస్తవానికైతే ఉండదు. ఊహకే ప్రాధాన్యం అనేది ఉంటుంది. మా ఇంటి వాతావరణం ఇందులో కీవర్డ్ చెప్పాను కదా, అన్నట్లు లేదా లా అనేటటువంటి కీవర్డ్స్ అనేవి వస్తాయి. మా ఇంటి వాతావరణము పండగ వాతావరణమా అన్నట్లు ఉన్నది. ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లని త్రాసు పాములా అన్నట్లు ఉన్నవి. లా లేదా మరియు అన్నట్లు అనేటటువంటి కీవర్డ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ చూసుకున్నట్లయితే, సుధీరు తాటి చెట్టు వలె చాలా పొడవుగున్నాడు. సుధీరు తాటి చెట్టు వలె చాలా పొడవుగా ఉన్నాడు. చూడండి, అది ఎలా ఉందండి? తన యొక్క పొడవును దేంతో పోల్చారు? మరీ తాటి చెట్టు అంత పొడవు ఉండరు కదా. తాటి చెట్టుతో పోల్చేశాడు కాబట్టి అది అక్కడ ఏ అలంకారం అవుతుందని చెప్తే అతిశయోక్తి. అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పేయడం అతిశయోక్తి అలంకారం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం. ఈ అతిశయోక్తి అలంకారం అనేది ఏ అలంకారం అవుతుంది చెప్పండి? అర్ధాలంకారమా, శబ్దాలంకారమా? మనకు అర్ధాలంకారాలు ఏంటేంటి వస్తాయి? అనుప్రాస అలంకారం అంటే ప్రాసలన్నీ, నృత్యానుప్రాస, లచాకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. అదేవిధంగా ముక్త పదగస అలంకారము, యమకాలంకారం. ఆ 6 అలంకారాలు ఏవి వచ్చినా సరే మనకి అది శబ్దాలంకారం. మిగతా ఏ వచ్చినా మనకి అర్ధాలంకారాలే. ఇది అతిశయోక్తి అలంకారం, అర్ధాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆ సంగతి ఆమె ఎదలో ముల్లులా గుచ్చుకున్నది. మరి ముల్లులా గుచ్చుకుంటుందా? ఆ సంగతి ఆమె ఎదలో ముల్లులా గుచ్చుకున్నది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సంగతిని దేనితో పోల్చాడండి? ముల్లుతో పోల్చాడనమాట. సంగతిని దేనితో పోల్చారు? ముల్లుతో పోల్చారు. ఇక్కడ సంగతి అనేది ఇక్కడ పోల్చేది ఉపమేయము, సంగతి అనేది ఉపమానము. లాగా ఒలే. చూడండి, ఏదైతే పోలుస్తారో ఆ పోల్చడానికి తెచ్చుకుంటామో ఆ తెచ్చుకున్నటువంటి వస్తువుకు వలే, లాగా, పోలిన, రీతి అనేటటువంటి వర్డ్స్ కనిపిస్తే అది మనకి ఏమవుతుందంటే ఉపమాలంకారం అవుతుంది. చూడండి, ఆ సంగతి అనేది ఉపమేయము, ముల్లు అనేది ఉపమానము, లా అనేటటువంటిది ఉపమవాచకము. అంటే కంబైన్ చేస్తుంది అనమాట. ఉపమవాచకము. గుచ్చుకున్నది, ఈ రెండింటిలో కూడా చూడండి, గుచ్చుకున్నది అనేది సమాన ధర్మం అవుతుంది. ఓకేనండి. ఇది ఉపమాలంకారము. ఏ అలంకారం అంటే ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, వాన చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఇది కూడా చూడండి, ఇది కూడా పోలికే. ఇక్కడ పోల్చేటటువంటి వస్తువు ఏదండి? వాన చినుకులు. ముత్యాల్లా చూడండి, మనకి లాగా, వలే,
పోలెన్ ఇలాంటివి కీవర్డ్స్ అనేవి వచ్చాయి అనుకోండి, అది ఉపమాలంకారం అవుతుంది. చూడండి, ముత్యాల్లాగా చినుకులని ముత్యాల్లాగా, వాన చినుకులు ముత్యాల్లాగా రాలుతున్నాయి. ఇక్కడ వాన చినుకుల్ని ముత్యాల్లాగా అని పోల్చారు. సో అక్కడ పోల్చబడే వస్తువు ఏదండి? ముత్యాల్లాగా. పోలికకు దేన్ని తెచ్చుకున్నామంటే ముత్యాల్లాగా అనేటటువంటి దాన్ని తెచ్చుకున్నాం. ఈ ముత్యాలు అనేటటువంటిది ఉపమానం అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాన చినుకులు అనేవి ఉపమేయము. ఇక్కడ ఉంది ఉపమేయము, ఎక్కడో ఉంది ఉపమానము. లా అనేది ఉపమవాచకం, లా అనేటటువంటి ఉపమవాచకం. ఈ రాలుతున్నాయి అనేది సమాన ధర్మం. సో ఈ అలంకారం ఏమవుతుంది అంటే ఉపమాలంకారం అవుతుంది. ఈ అలంకారం ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, గురువుల మాటలు అమృతంలా తీయగా ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గురువుల మాటలు అనేవి అమృతంలా తీయగా ఉంటాయి. ఇక్కడ గురువుల మాటల్ని పోల్చారు. గురువుల మాటల్ని దేనితో పోల్చారు? అమృతంలా, లాగా, వలే, పోలేని రీతి ఇలాంటివి కనిపిస్తాయి. చూడండి, ఈ గురువుల మాటలు ఎక్కడుండేటటువంటి వర్డ్ ఉపమేయము. పోలికకు తెచ్చుకుంటామే, ఆ తెచ్చుకున్నది అమృతము అనేటటువంటిది ఉపమానము. ఇలా అనేటటువంటిది ఉపమ వాచకము. తీయగా ఉంటాయి. ఈ గురువుల మాటలు తీయగా ఉంటాయి, అమృతము తీయగా ఉంటుంది. కాబట్టి ఇది సమాన ధర్మం. రెండింటిలో ఉండేటటువంటిది ఏదంటే సమాన ధర్మం. గురువుల మాటలు తీయగా ఉంటాయి, అమృతము తీయగా ఉంటుంది. ఈ తీయగా నుండును అనేటటువంటిది సమాన ధర్మం అవుతుందన్నమాట. ఈ తీయగా ఉండును అనేది సమాన ధర్మం అవుతుంది. సో ఈ అలంకారం ఏమవుతుందంటే ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, మా ఊరి చెరువు సముద్రం కన్నా పెద్దది. ఆల్రెడీ మనం చెప్పాను, చెరువుని సముద్రంతో పోల్చడం ఏమవుతుందండి? అతిశయోక్తి అలంకారం. మరీ చెరువు సముద్రంలో ఉండదు కదా, సో అతిశయోక్తి అలంకారం. తోటలో తాటాకులు మాటిమాటికి చిటపటమంటున్నాయి. తోటలో తాటాకులు అనేవి మాటిమాటికి చిటపటమంటున్నాయి. ఇందులో ఏ అలంకారం చూడండి, ఉపమాలంకారం అవుతుందా? ఒలే, పోలెన్ అలాంటివి ఏమైనా వచ్చాయా? లాగా లేదు. సో నెక్స్ట్ నృత్యానుప్రాస అవుతుంది. కానీ మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసేద్దాం. అతిశయోక్తి, తోటలో తాటాకులు మాటిమాటికి చిటపటలాడుతున్నాయి అన్నారు, కానీ తోటలో తాటాకులు కొబ్బరి కమ్మల్లా ఉన్నాయి లేదా ఏదో అలా పోల్చలేదు కాబట్టి అది అతిశయోక్తి కాదు. రూపక అలంకారం అంటే అందులో రూపక సమాసం అనేది ఇక్కడ ఎక్కడా కూడా లేదు. సో రూపక అలంకారం కాదు. మనకి ఇక్కడ నృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఎందుకంటే టా అనేటటువంటి లెటరు పలుమార్లు వచ్చింది. ఈ టా అనేటటువంటి లెటర్ అనేది పలుమార్లు వచ్చిందనమాట. చూడండి, తోటలో టా ఉంది, తాటాకుల్లో టా ఉంది, మాటిమాటికి టా ఉంది, టా. ఇక్కడ చిట్ట, పట ఇవన్నీ కూడా టాలు వచ్చింది కాబట్టి ఒక అక్షరం, ఒక హల్లు అనేది పలుమార్లు వస్తే అది వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ వన్ చూడండి, అమ్మ ముఖం చంద్రబింబంలా గుండ్రంగా ఉంది. ఇక్కడ లా అనేటటువంటిది ఇచ్చారు. లా అనేటటువంటిది చంద్రబింబంలా, ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చారనమాట. కానీ రెండు కూడా, ఆమె ముఖము గుండ్రంగా ఉంది, చంద్రబింబం కూడా గుండ్రంగా ఉంది. చూడండి, అమ్మ ముఖం అనేది ఉపమేయము అవుతుంది. ఇక్కడ ఉండేది అమ్మ ముఖాన్ని దేంతో పోల్చారు? అమ్మ ముఖాన్నే పోల్చారు కాబట్టి ఇది ఉపమేయము. చంద్రబింబంతో పోల్చారు, చంద్రబింబం ఎక్కడో ఉంది, దాంతో పోల్చారు కాబట్టి అది ఉపమానం అవుతుంది. ఈ లా అనేటటువంటిది ఉపమవాచకం అవుతుంది. లా అనేటటువంటిది ఉపమవాచకం అవుతుంది. గుండ్రంగా ఉంది అనేటటువంటిది సమాన ధర్మం అవుతుంది. సో ఈ అలంకారం ఏమవుతుందంటే ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, అతని కండలు కొండలంత పెద్దవిగా ఉన్నాయి. ఇది చెప్పేస్తారు మీరు, కండలు మరి కొండలంత ఉండవు కదా. ఏ అలంకారం అవుతుందండి? అతిశయోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ చూడండి, అజ్ఞానము చీకటిలా భయపెడుతున్నది. అజ్ఞానం చీకటిలా భయపడుతుందా? అజ్ఞానం చీకటిలా ఉన్నది అని అన్నారు అనుకోండి, అది మనకు ఉపమాలంకారం అవుతుంది. అజ్ఞానం చీకటిలా ఉంది అంటే అజ్ఞానం చీకటిలా అని చెప్పేసి భయపడుతున్నదని కాకుండా లా ఉన్నది, రెండూ కూడా ఒకేలా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు అనుకోండి, అది మనకు ఉపమాలంకారం అవుతుంది. కానీ ఇక్కడ అజ్ఞానం చీకటిలా భయపడుతున్నది అన్నారనుకోండి, ఇక్కడ అజ్ఞానము భయపడుతుంది కానీ చీకటిలా భయపడుతుంది అని చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఇది ఊహకు సంబంధించింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఊహకి సంబంధించినది.
ఓకి సంబంధించింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారమే అవుతుందన్నమాట. ఓకేనండి. లా ఉత్ప్రేక్ష అలంకారంలో అన్నట్లు లేదా లా అనేటటువంటి కీవర్డ్ కనిపిస్తుంది. అన్నట్లు లేదా లా అనేటటువంటి కీవర్డ్ కనిపిస్తుంది. మీకు ఉత్ప్రేక్ష అలంకారం ఇచ్చేటప్పుడు అక్కడ ఆప్షన్స్లో మీకు ఉపమాలంకారం అనేది ఇవ్వరు. మీరు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనండి. నెక్స్ట్ వన్, కరికరముతో మరకిని గిరగిరా తిప్పింది. చూడండి, కరికరంతో మకరిని గిరగిరా తిప్పింది అనేటటువంటిది ఉంది. మనకి ఇక్కడ చూడండి, రూపక అలంకారం అయితే కాదు, రూపక సమాసం లేదు, ఉత్ప్రేక్ష అలంకారం కూడా కాదు, లా అన్నట్లు అనే కీవర్డ్స్ లేవు, ఉపమాలంకారం కూడా కాదు. నెక్స్ట్ వన్, రుత్యానుప్రాస అంటే ఒకే హల్లు పలుమార్లు వచ్చిందనమాట. రా అనేటటువంటి హల్లు పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ వన్ చూద్దాం. వేసవిలో బావుల్లో నీరు పాతాళానికి చేరుతాయి. వేసవిలో బావుల్లో నీరు పాతాళానికి చేరుతాయి. ఇది కూడా మనకు చూడండి, వేసవిలో బావుల్లో నీరు పాతాళానికి చేరిపోతాయండి. పాతాళానికి అయితే చేరిపోవు కదా. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అలంకారం ఏమవుతుంది అంటే అతిశయోక్తి అలంకారమే అవుతుంది. నెక్స్ట్ వన్, పాములకు పాలు చీమలకు పంచదార మేపుతున్నారు. పాములకు పాలు చీమలకు పంచదార మేపుతున్నారు. ఇది కూడా పాములకు పాలు చీమలకు పంచదార, ఇది మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నదండి. ఇదైతే మాత్రం ఇది అతిశయోక్తి అలంకారమే అవుతుంది. మరి పాములకు పాలు చీమలకు పంచదార మేపడం అనేది అతిశయోక్తి అలంకారమే అవుతుంది. నెక్స్ట్ వన్, అతడు తాటి చెట్టు అంత పొడవున్నాడు. ఇది కూడా అతిశయోక్తి అలంకారమే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. మాటలు నేర్చుకున్నాం, లిపులను కూర్చుకున్నాం, దేవుళ్ళను సృష్టించుకున్నాం. చూడండి, అన్నింటికి చివరి ఏమొచ్చిందండి? కున్నాం అనేటటువంటిది వర్డ్ వచ్చిందనమాట. అన్నింటికి కున్నాం అనేటటువంటి వర్డ్ వచ్చింది. సో వీటిని ఏమంటారంటే చివర అంత్యంలో వచ్చినటువంటి ప్రాస. అంత్యంలో నృత్యానుప్రాస అంటే ఒకే హల్లు పలుమార్లు రావడం. చేకానుప్రాస అంటే అర్ధభేదంతో హల్లులు అంటే పక్కనే వస్తాయి. లాటానుప్రాస అంటే పక్కనే వస్తాయి కానీ వర్డ్స్ అవి అర్థభేదం ఉండదు. ఇక్కడ పక్కనే ఏ 2 వర్డ్స్ కూడా లేవు. అంత్యానుప్రాస అంటే అన్ని చివర ఉన్నటువంటి ఒకేలాంటివి రావడం. నెక్స్ట్, ఆయుధాలు చెక్కుకున్నాం, ఆకలిని తీర్చుకున్నాం. ఇది కూడా అంత్యానుప్రాసే అవుతుంది. నెక్స్ట్ వన్, ఉరులపై శత్రువులను ముంచకుండిన జాలు నుపవాసములు నిత్యుండినట్లు పరుల మనసు నవ్వం బల్కకుండిన చాలు చతురత వేదములు బల్కినట్లు. అలా మనకి ఇచ్చారు ఒకటి. చూడండి, చివరి మనకి ఏమొచ్చాయి? జాలు అనేటటువంటి వచ్చింది. ఇక్కడ నిండి ఉన్నట్లు బల్కినట్లు అనేటటువంటి వచ్చాయి. ఇలా ఈ రెండు ఒకలాగా వచ్చాయి. ఇది అంత్యానుప్రాస అలంకారమే అవుతుందన్నమాట. నెక్స్ట్, ఆ భవనం ఆకాశమంత ఎత్తున్నది. ఇది కూడా అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఈ విధంగా మన అలంకారాలు అనేవి చేయొచ్చు అనమాట. మీరు అలంకారాలకు ఉన్నటువంటి షార్ట్ కట్ అనేది ఒకసారి చూసుకుంటే మీకు అలంకారాలు అనేవి ఈజీగా అర్థమవుతాయి. చూడండి, అలంకారాలకు మనం షార్ట్ కట్ ఒకటి చెప్పుకున్నాం కదా. ఉపమాలంకారం మీకు తెలుసు, ఒలే పోలే లాగా ఇలాంటివి వచ్చాయనుకోండి, మనకి ఒలే పోలేన్ లాగా లా అనేటటువంటి వస్తాయి. ఇక్కడ ఉపమేయానికి పోలిక ఉంటుంది. ఏదైనా మీరు ఆప్షన్స్ నుంచి బిట్ చేయడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. అనన్వయ అలంకారం అంటే ఇక్కడ వెరీ సింపుల్. ఒకే వర్డ్ 2 సార్లు రిపీట్ అయిపోద్ది. ఆ అలంకారంలో ఒకే వర్డ్ అనేది 2 సార్లు రిపీట్ అవుద్ది. చాకాన్ ప్లాస్ లాటాన్ ప్లాస్ టైప్లో అనమాట అనన్వయ అలంకారం. అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పేయడం. శ్లాస అలంకారం అంటే ఒక వాక్యాన్ని చదివినప్పుడు మనకి 2 రకాల అర్థాలు అనిపించేస్తుంటుంది అనమాట. ఒక పదానికి 2 రకాల అర్థాలు అనేవి కనిపిస్తుంటాయి. అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఒక సామాన్యమైన విషయాన్ని ఒక గొప్ప విషయంతో కంబైన్ చేస్తారనమాట. కంబైన్ చేసి చెప్పబడుతుంది. రూపక అలంకారం అంటే రూపక సమాసం ఉండాలి. వ్యాజస్థుతి అంటే స్థుతి వలన నింద వలన స్థుతి అనేది కనిపించాలి. క్రమాలంకారం అంటే వస్తు క్రమము ఏ క్రమంలో అయితే ఉందో అదే క్రమంలో మనం పోల్చాలి. చెప్పాం కదా, ఏనుగా అని చెప్పేసి. ఎలుక, ఏనుగు, సింహము అదేవిధంగా చెప్పాను కదా అది. దృష్టాంత అలంకారం అంటే బింబ ప్రతిబింబ భావనలో ఉండాలి. ఓ కృష్ణ, నువ్వు కీర్తివంతుడివి, అలాగే చంద్రుడే కాంతివంతుడు అని చెప్పేసి ఇలా వస్తుంది కదా, అలాంటివి అనమాట. దీపక అలంకారం అంటే చేత అనేటటువంటి కీవర్డ్స్ కనిపిస్తాయి. ఉత్ప్రేక్ష అలంకారంలో ఊహ అనేది కనిపిస్తుంది. అలాగే అన్నట్లు లాగా అనేటటువంటివి కనిపిస్తాయి. మీకు ఉత్ప్రేక్ష అలంకారం అనేది ఇచ్చేటప్పుడు ఉపమాలంకారం మ్యాక్సిమం ఆప్షన్స్లో ఉండదు. నెక్స్ట్, స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నట్లుగా చెప్పేయడం. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అలంకారాల గురించి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.